హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు ఉష్ణోగ్రతలు, మరొక వైపు అతి భారీ వర్షాలు. ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షాలు ఏ జిల్లాలో కురిస్తే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా మధ్య తెలంగాణ, అదేవిధంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఏప్రిల్ 26, 27 తేదీలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగామ, హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో దాదాపుగా 3 రోజుల పాటు ఎడతెరిపి లేని భారీ వర్షపాతం నమోదవుతుంది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడినటువంటి వర్షపాతం కురుస్తుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు ఇవాళ రేపు కొంతమేర నమోదవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గి మే 4వ తేదీ వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఆ తరువాత ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఇవాళ రేపు తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమలో నమోదవుతాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.